ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. ఇదొచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 100% సబ్సిడరీ కంపెనీ అనమాట. ఈ కంపెనీలో వచ్చేసి మనకి చీఫ్ ఇన్స్ట్రక్టర్ అనే డేంజరస్ గూడ్స్, దాంతోపాటు సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ రోల్ కోసం ఈ యొక్క ఏఐ కార్గో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీసెస్ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్తో పాటు వివిధ నగరాల్లో ఉన్న ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేసే విధంగా మనకి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను, చూడగలరు. సో మనకి ఈ యొక్క ఏఐ కార్గో లాజిస్టిక్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ నుండి వచ్చేసి 3 రకాల జాబ్ ఓపెనింగ్స్ హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో 2 రకాల ఓపెనింగ్స్ కోసం మనకి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ రోల్ ఉందో దానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి చీఫ్ ఇన్స్ట్రక్టర్ డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్ బేస్ చేసుకొని ఒక ఓపెనింగ్ అయితే ఉందన్నమాట అవైలబుల్గా. సెకండ్ రోల్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్టర్ డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్ అనే 2 డిఫరెంట్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. చీఫ్ ఇన్స్ట్రక్టర్ అనే 2 రోల్ కోసం టోటల్ 3 వేకెన్సీస్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో వన్స్ ఈ యొక్క జాబ్ మీరు ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే ఢిల్లీ, కోల్కతా, గువాహతి, చెన్నై అండ్ భోపాల్ లొకేషన్లో ఎక్కడైనా సరే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఓపెనింగ్స్ కోసం మాత్రమే వీళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారానే ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు. డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే 28 నవంబర్ 2024 నాడు ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు అనమాట. సో వెను లింక్ వచ్చేసి మీరు పర్టికులర్ పీడిఎఫ్లో ఫైండ్ అవుట్ చేయవచ్చు. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ మోడ్ ద్వారానే ఇక్కడ మీరు చూడవచ్చు లింక్. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు ఈ యొక్క మీటింగ్ అనేది కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. తర్వాత ఈ యొక్క ఎయిర్ కార్గో సంబంధించిన మెయిన్ నోటిఫికేషన్ విషయానికి వస్తే సో ఇక్కడ చూడవచ్చు పోస్ట్ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. టోటల్ 274 వేకెన్సీస్ తోటి వీళ్ళు ఈ యొక్క ఫ్రెషర్ రోల్ కోసం, దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో వన్స్ ఈ యొక్క సెక్యూరిటీ స్క్రీనర్ సెలెక్ట్ అయితే గోహా, లెల్, పోర్ట్ బ్లెయిర్, సూరత్ అండ్ విజయవాడ ఎయిర్పోర్ట్లో మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఓపెనింగ్ కోసం మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి విషయానికి వస్తే మనకి 10/12/2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత మనకి చీఫ్ ఇన్స్ట్రక్టర్, దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే సివిల్ ఏవియేషన్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని డీజీసీఏ అయితే పాస్ అయితే సర్టిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్ టు 67 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి మినిమం 15 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫీల్డ్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ డేంజరస్ ఈ యొక్క గుడ్స్ ఇన్స్ట్రక్టర్ మీద మీకు 15 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు ఇన్స్ట్రక్టర్, దీనికి కూడా మీకు సివిల్ ఏవియేషన్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని డీజీసీఏ సర్టిఫికేషన్ ఉండాలి. దీనికి కూడా మినిమం ఆ యొక్క ఫీల్డ్ ఆఫ్ 5 ఇయర్స్ పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. తర్వాత మనకి కావాల్సిన మెయిన్ జాబ్ రోల్ వచ్చేసి సెక్యూరిటీ స్క్రీనర్ అనమాట. అంటే విజయవాడ లొకేషన్లో పోస్టింగ్ ఇచ్చే పోస్ట్ అనమాట. దీనికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో లైక్ జనరల్ క్యాండిడేట్ ఓబీసీ వాళ్ళు కావచ్చు, తర్వాత వాళ్ళు వచ్చేసి 60% గ్రాడ్యుయేషన్లో 60 మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దానితో పాటు మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రాయటం, హిందీ మాట్లాడడం రాయటం, అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు వచ్చి ఉండాల్సి ఉంటుంది. సో మనకి నవంబర్ 1వ తారీఖు వరకు మీ వయస్సు 27 సంవత్సరాలు మించి ఉండకూడదు. అదొకటి చూసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్ రోల్కి వర్క్ ఏం చేయాలంటే, అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి క్యారీ అవుట్ స్క్రీనింగ్ ఆఫ్ కార్గో అండ్ ఇన్లైన్ హోల్డ్ బ్యాగేజ్ ఆఫ్ టెక్నికల్ అండ్ అదర్
సెక్యూరిటీ ఫంక్షన్ బేస్ చేసుకొని ఈ యొక్క ఎయిర్పోర్ట్ అండ్ కార్గో కాంప్లెక్స్ బట్టి మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పటి నుండి చెప్పే జాబ్ డీటెయిల్స్ అంతా కూడా సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అంటే 274 వేకెన్సీస్, అదేవిధంగా విజయవాడ లొకేషన్లో ఉన్న ఓపెనింగ్స్ గురించి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఓపెనింగ్స్ కోసం మీరు ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో 750 రూపీస్ ఆన్లైన్ ద్వారా మీరు పే చేసి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ అయితే మీరు పే చేసి జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21వ తారీఖు 11వ నెల 2024 నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను ఇదే డేట్ నాడు అయితే ఈ యొక్క వీడియో అయితే కూడా రికార్డ్ అయితే కూడా చేస్తున్నాను. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే 10వ తారీఖు 12వ నెల 2024 వరకు మీరు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్. సో ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ మీరు ఆన్లైన్ మోడ్ ద్వారా అంటే అఫీషియల్ ఏఐ కార్గో సంబంధించిన వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దాని ద్వారానే ఎటువంటి లైక్ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అని, ఆర్డినరీ పోస్ట్ అని ఇలా మీ కొరియర్ పంపించడాలు గట్లాంటి అవసరం అయితే లేదు. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వీళ్ళు ఆన్లైన్ ద్వారానే చేస్తారనమాట. సో మీరు అప్లికేషన్ చేసే ముందులా మీ యొక్క 10th మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, మీ యొక్క క్యాస్ట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్ ఫోటో సైజ్ ఫోటో, తర్వాత అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో చేయాల్సి అయితే ఉంటుంది. స్కానర్డ్ ఫోటో ఇవన్నీ మీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అయితే మనకి ఫస్ట్ చెప్పిన చీఫ్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్ కోసం 1.5 lakhs నుండి 1.8 lakhs వరకు అయితే మీకు 3 years టర్మ్ ప్రోగ్రామ్ కింద మీకు శాలరీ పే చేయడం జరుగుతుంది. దానితో పాటు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, టీఏ లోడింగ్ బోర్డింగ్ అవన్నీ మీకు ఎక్స్ట్రా పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇన్స్ట్రక్టర్ ఏదైతే ఫస్ట్లో చెప్పినట్టు ఆన్లైన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకి 1.1 నుండి 1.3 lakhs వరకు అయితే వీళ్ళు పే చేస్తున్నారనమాట. తర్వాత మెయిన్గా విజయవాడలో ఉన్న పోస్టింగ్ విషయానికి వస్తే మనకి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ రోల్ కోసం అనమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్ పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ స్క్రీనరు సర్టిఫైడ్ అయిన తర్వాత అదే విధంగా మీ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 3 years అయితే పాటు ఈ యొక్క విజయవాడ ఎయిర్పోర్ట్లో పోస్టింగ్ ఇస్తే మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 12 months పాటు మీకు 30,000 ఫిక్స్డ్ ఫర్ మంత్ అయితే పే చేస్తారు. అలా సెకండ్ ఇయర్ మనకి 32,000, థర్డ్ ఇయర్ 34,000 పే చేయడం అయితే జరుగుతుంది. దానితో పాటు అడిషనల్ మనకి అదర్ అవైలెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే నార్మల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇనిషియల్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఫ్రెషర్కి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫస్ట్ 15,000 ఫర్ మంత్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ ఇస్తారనమాట. తర్వాత సర్టిఫైడ్ అయిన తర్వాత మీకు 30,000 నుండి ఇయర్ పాటు 34,000 వరకు శాలరీ అయితే వస్తుంది. దానితో పాటు మనకి గ్రాట్యుటీ కావచ్చు, తర్వాత పిఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్, తర్వాత మనకి బోర్డింగ్ సంబంధించిన అవన్నీ కూడా మనకి అదర్ అవైలెన్సెస్ ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ జాయినింగ్ ఫర్ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ రోల్కి సంబంధించిన ట్రైనింగ్ ఇక్కడ చూడవచ్చు. ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నమాట. దాని నుండి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్టర్ కావచ్చు అవన్నీ ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఉంటుంది, దాని నుండి చూడండి. సో ఇక్కడ చూడవచ్చు గైస్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అనమాట, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏఐ కార్గో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ. సో మనకి న్యూఢిల్లీ నుండి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. తప్పనిసరిగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి.